అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కనీస సమాచారం లేకుండా ఎంఆర్ఓ గారి, డీటీ గారి లేకపోతే డిప్యూటీ ఎంఆర్ఓ గారి ఆదేశాలు లేకుండా ఒక గ్రామ విఆర్ఓ సదరు సర్వేయరు ఏ పద్ధతిలో ఒక జేసీబీని తీసుకొని వచ్చి ఒక స్థలంలో ఉన్న హద్దుల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు అని అడుగుతున్నారు. కానీ ఏదన్నా నోటీస్ ఇచ్చారా స్థల యజమాని కంటే? అది లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ ఆదేశాలు పై అధికారుల నుంచి రాలా. ఎవరో తెలుగుదేశం నాయకులు చెప్తే వీళ్ళు జేసీబీలు తీసుకొని తయారయ్యారండి. అందుకనే ఈరోజు మేము ఆ విఆర్ఓ మీద, అదేవిధంగా సదరు ఆ పంచాయతీ యొక్క సర్వేయర్ మీద కూడా ప్రాపర్ గా మీరు ఎంక్వైరీ చేసి జరిగిన విషయాన్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. అటు ఆ కార్యక్రమాన్ని అధికారులు ఇక్కడ కానీ చేపట్టకపోతే తప్పకుండా మేము ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. అదేవిధంగా ఆ గ్రామస్తులందరితో కలిసి కూడా మేము ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పుడే గ్రీవెన్స్ లో ఎంఆర్ఓ గారికి మేము అర్జీ ఇవ్వటం జరిగింది. వాళ్ళు పరిశీలించి న్యాయం చేస్తారని అనటం వల్ల ఈ రోజు మేము మా కార్యక్రమాలు కూడా ఆపుదలు చేశాం. మరి వాళ్ళు చేసేదాన్ని బట్టి మేము తదుపరి చర్యలు ఆ గ్రామస్తులందరితో మాట్లాడి తీసుకోవటం జరుగుతుందని మనవి చేస్తూ, దీని నకలు కూడా ఆర్డీఓ గారికి కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. తప్పనిసరిగా అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడేటటువంటి కేవలం ఎవరో పనికిమాలిన వాళ్ళు చెప్తే వాళ్ళ మాటల్ని బట్టి ప్రవర్తించేటటువంటి ప్రభుత్వ అధికారులకి ఖచ్చితంగా కఠినంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి కూడా ఈ రోజు మనవి చేసి అప్పాయి కండ్రిక గ్రామస్తులందరూ కూడా ఈ రోజు రావటం జరిగింది. ఆ గ్రామం మొత్తం ఎక్కడ కూడా పట్టాలు ఉండవండి. అది మొత్తం ఊరు గ్రామనత్వం. అక్కడున్న పొలాలన్నీ అవే. నమస్కారం అండి. నిన్న ఉదయం ఆమంచర్ల గ్రామ విఆర్ఓ మరి అదేవిధంగా సచివాలయ సర్వేయర్ వీరిద్దరూ ఒక ప్రైవేటు వ్యక్తికి సంబంధించినటువంటి జేసీబీని తీసుకొని వచ్చి అప్పయ్య కండ్రిగలో ఒక స్థలం హద్దుగా వేస్తున్నటువంటి కంచెని, ఆ రాళ్లను ధ్వంసం చేస్తూ ఉంటే ఆ ఇంటి యజమాని కొడుకు, ఏంటయ్యా ఇది ఎందుకు కొడతా ఉన్నారనంటే, తెలుగుదేశం నాయకుల్ని కలిసి మాట్లాడుకోండి అని వారు సమాధానం ఇవ్వటం జరిగింది. పల్లెటూరు కాబట్టి అందరూ పొలాల్లోకి పోయి ఉన్నారు కాబట్టి పెద్ద జనం లేరు. కానీ ఒక్కొక్కరు చిన్నంగా అక్కడికి వస్తుండటంతో ఎందుకు కొడుతున్నారో చెప్పండి అని చెప్పి విఆర్ఓ అని అడిగితే ఆ స్థలం నుంచి సర్వేయరు, విఆర్ఓ ఇద్దరు వెళ్లిపోయినారండి. ధ్వంసం చేస్తున్నటువంటి జేసీబీ కూడా మనుషులు అందరూ గ్రామస్తులు రావటం చూసి ఆ బండిని తీసుకొని అతను కూడా వెళ్లిపోయాడు. మరి ఈ సందర్భాన్ని రూరల్ సీఐ గారికి స్వయంగా నేనే చెప్పడం జరిగింది. సార్, అక్కడ ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటట్టుంది, కొంచెం చూడండి అని. మరి అదేవిధంగా నేను ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే నిన్న ఎంఆర్ఓ గారు లేరండి, డీటీ గారు ఆన్సర్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ గారు మేము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదండి, ఆ విధంగా పోయి ఒక స్థలాన్ని పగలగొట్టమని, కంచెని తీసి పారేయమని చెప్పి మేము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని వారు చెప్తే మేము మళ్లీ తిరిగి పోలీసులకు చెప్పాం. సార్, వాళ్ళందరూ కూడా మీకు కంప్లైంట్ ఇవ్వడానికి మన దగ్గరకు వస్తున్నారు, మీరు ఇక్కడే కంప్లైంట్ ఇచ్చి పోతారు ఆ స్థలం గల్లోళ్ళు అని చెప్పి చెప్తే ఆయన అలాగే పంపించండి అని అన్నారు. సాయంత్రం ఆ గ్రామస్తులు కొంతమంది తీసుకొని ఆ ఫోటోలు అవి అన్ని కూడా తీసుకొని వచ్చి సీఐ గారికి ఇచ్చి న్యాయం చేయమని అడిగారండి. వీళ్లు స్టేషన్ పోయే లోపే వీళ్ల మీద ఒక తప్పుడు కేసును తయారు చేసి అక్కడ ఎవరో కాగితాలు ఇచ్చి పోయినారని తెలిసిందండి. మేము ఒకటే అడుగుతున్నాం, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.